నాకు ఓన్లీ ఈ ఎస్టేట్ డెవలపర్స్ ఒక్కటే చేస్తే రీచ్ అయితే రావట్లేదనమాట. అదేలెండి వ్యూస్ అనేది రావట్లేదు. సో, నా ఛానల్ డిసడ్వాంటేజ్‌లకైతే మళ్ళీ డెడ్ ఛానల్ కిందైతే మారిపోద్ది. అందుకే నేను మిక్స్‌డ్‌గా అయితే చేస్తున్నా అనమాట. లైక్ మీకు ఇప్పుడు సోలో లెవెలింగ్ వచ్చిందంటే, సోలో లెవెలింగ్ తర్వాత నెక్స్ట్ ఎస్టేట్ డెవలపర్స్ వస్తది. మళ్ళీ ఎస్టేట్ డెవలపర్స్ తర్వాత మళ్ళీ సోలో లెవెలింగ్. సో, ఇలా 2 కలిపి చేసుకుంటూ అయితే వెళ్తా అనమాట. దానివల్ల నా ఛానల్ కాన్స్టెంట్‌గా ఇప్పుడు సోలో లెవెలింగ్ నుంచి వ్యూస్ వచ్చినాయంటే, నాకు దీని నుంచి వ్యూస్ వచ్చినా రాకున్నా సరే మరీ పెద్దగా టూ మచ్‌గా ఏం కనపడదు. సో, ఇలా నేను మేనేజ్ అయితే చేయొచ్చనమాట. లేకపోతే ఓన్లీ నేను ఇది మాత్రమే చేసుకుంటూ ఎళ్తే నాకు సబ్‌స్క్రైబర్స్ కూడా ఎక్కువ లేరు కాబట్టి నాకు వ్యూస్ అనేది తక్కువ వస్తూనే ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. దానివల్ల నా ఛానల్ మళ్ళీ డెడ్ కేటగిరీలోకైతే పడిపోతుందనమాట. సో, మీరు అర్థం చేసుకుంటున్నారనే అనుకుంటున్నాను. సో, దట్స్ ఇట్. సో, వెల్కమ్ టు ది గ్రేటెస్ట్ ఎస్టేట్ డెవలపర్ చాప్టర్ 6 అనమాట. ఇక చాప్టర్ 6లో లల్లాయిడ్‌కి, న్యూమన్‌కి డ్యూయల్ అయితే స్టార్ట్ అయిద్దనమాట. ఇక అప్పుడేమో అక్కడికి లల్లాయిడ్ కత్తితో కాకుండా ఒక షవల్‌తోనైతే వస్తాడు. అదే షవల్ మీకు తెలుసు కదా! మనకి మన్ను అవి తీయడానికి వాడుతుంటారు. సో, అందరూ కూడా ఏంటిది ఇంకా తనింకా జోక్‌లాగా తీసుకుంటున్నారు అని అందరూ అనుకుంటూ ఉంటే, జేవియర్ మాత్రం లేదు, నేనలా అనుకోను. ఎందుకంటే తను నెల మొత్తం అసలు కొన్ని గంటలు రెస్ట్ లేకుండా రాత్రి మొత్తం నాతో ట్రైనింగ్ చేస్తూ, మార్నింగ్ మొత్తం ఇంజినీర్స్‌తో ఆన్ ఫ్లోర్ ఎలా కట్టాలో చెప్తూనే ఉన్నాడు. అసలు తను కనీసం సరిగ్గా నిద్ర గూడా పోలేదు ఏ రోజు. అంత కష్టపడ్డోడు ఖచ్చితంగా దీన్ని జోక్‌గా అయితే తీసుకోడు. అసలు లల్లాయుడు ఇప్పుడు అందరికంటే సీరియస్‌గా ఉన్నాడు. ఇక సరే అని వాళ్ళైతే డ్యూయల్‌ని ప్రారంభిస్తారు. డ్యూయల్ ప్రారంభించగానే ఇక తనేమో ఒక డిఫరెంట్ పోజ్ అయితే ఇస్తాడు. వెంటనే జేవియర్ ఏంటి తిను ఇలా చేస్తున్నాడు అనంగానే న్యూమన్ ఏమో లల్లాడి పైకి అటాక్ అయితే వస్తాడు. కానీ లల్లాయిడ్ దాన్ని ఈజీగా ఆపుతాడు. అసలు అందరికి కూడా అర్థం కాదనమాట ఎందుకలా అని. ఎందుకంటే లల్లాయిడ్ యూజ్ చేసేది తను కొరియాలో తీసుకున్న మిలిటరీ మోడర్న్ కాంబాట్ ట్రైనింగ్ అనమాట. దాన్నైతే యూజ్ చేస్తుంటాడు. ఇది వీళ్ళకి తెలియదు గదా! సో, వాళ్ళైతే కన్‌ఫ్యూజ్ అయితుంటారు. అయినా సరే వాడింకా గట్టిగానే వస్తుంటాడనమాట. ఇక వేరే దారి లేదని లల్లాయిడేమో ఆ షవల్‌ని ఇట్టా పాతిపెట్టి దానిపైన పోగో స్టిక్ లాగైతే గెంతుకుంటూ న్యూమన్ పైనైతే అటాక్ చేయడానికైతే వస్తాడనమాట. ఇక వాడు కూడా అసలు అర్థం కాదు. అసలు ఏం చేస్తున్నాడురా ఎలా అని. కానీ లల్లాయిడ్ మాత్రం వానికి స్ట్రాంగ్ ఫైట్ అయితే ఇస్తుంటాడనమాట. ఇక లల్లాయిడ్ ఉండి నేను ఈ నెల రోజుల పాటు ట్రైనింగ్ చేస్తానే ఉన్నా. దానివల్ల నాకు నా కీ క్యారెక్టర్స్ నుంచి ఆర్‌పీ పెరుగుతానే ఉంది. జేవియర్ నుంచి అండ్ అలాగే మా అమ్మానాన్నల నుంచి. ఎందుకంటే వాళ్ళ కొడుకు ఇంతలా కష్టపడ్డం ఎప్పుడు వాళ్ళు చూడలేదు కాబట్టి. ఇక అందుకే నేను ఆ ఆర్‌పీని యూజ్ చేసి షవలింగ్ అనే స్కిల్‌ని నేర్చుకున్నా. సిస్టమ్ అయితే లల్లాయిడ్‌కి షవలింగ్ స్కిల్ అయితే ఇచ్చింటదనమాట. ఇక తర్వాత న్యూమన్ ఏమో ఇప్పుడు ఈ సివిలియన్‌కి ఎదురెళ్ళక తప్పట్లేదు. నేనిది యూజ్ చేస్తా అని ఎప్పుడు అనుకోలేదు. ఇక న్యూమన్ ఏమో తన మానా హార్ట్ స్కిల్‌నైతే యూజ్ చేయబోతాడు. ఇక అందరూ కూడా అసలు ఏం జరుగుతుందో అని అనుకుంటారు. ఇక తనేమో లల్లాయిడ్‌ని చంపడానికైతే వస్తూ ఉంటాడనమాట. అందరూ కూడా అసలు ఏం జరుగుతుంది అనుకునే లోపే తను స్వాడ్‌ని లల్లాయిడ్ హెడ్ పైకి తీసుకురాగానే కానీ లల్లాయిడ్ ఏమో తన శవాల్ని ఇంకా పైకైతే తీసుకెళ్తుంటాడు. అందరూ కూడా ఇక వేరే దారి లేదు, లల్లాయిడ్ పని అయిపోయింది అని అనుకుంటారనమాట. వాళ్ళ అమ్మా, నాన్న కూడా కంగారు పడతారు. కానీ తనేమో వాడి స్వాడ్‌నైతే ఆపి వాడి దగ్గరున్న మానాని లల్లాయిడ్ అయితే అబ్జర్వ్ అయితే చేసుకుంటుంటాడనమాట. అదే అష్రహన్ కోర్ టెక్నిక్ అని చెప్తుంటాడు. ఎందుకంటే అది జేవియర్ మానా కాంకరింగ్ కోర్ టెక్నిక్. అది ఆ స్టోరీలో ఉంది. నేను స్టోరీ చదివా కాబట్టి నేను ఆ స్కిల్‌ని ఇప్పుడు యాక్టివేట్ చేయగలిగా అని వాడి నుంచి మానా హార్ట్‌ని మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటాడు. అసలు ఏం చేస్తున్నావురా నువ్వు నా మానా ఎలా అబ్జర్వ్ చేసావని న్యూమన్ ఏమో కత్తి తీస్తే ఇక వెంటనే లల్లాయిడ్ ఉంది షవల్‌తోని ఒక్కటైతే కొడతాడనమాట. దెబ్బకి వాడి పండైతే ఎగిరిపోతుంది గాల్లోకి. ఇక న్యూమన్ ఏమో అరే ఏంటి గాల్లో ఏంటది? ఏంటది నా పండా? అని వాడు మళ్ళీ అనుకునే లోపే ఇంకో దెబ్బైతే కొడతాడు. గ్యాప్ లేకుండా కొట్టి దెబ్బకైతే వాడిని పడేస్తాడు. అందరూ కూడా షాక్ అయితారు. వెంటనే ఏంటి లల్లాడి గెలిచారు. అసలు ఏం జరుగుతుంది? అసలు నమ్మలేకపోతున్నాం. ఇక వెంటనే తిను కూడా లల్లాడిగే గెలిచాడని చెప్తాడనమాట డ్యూయల్‌లో. ఇక న్యూమన్ కూడా షాక్ అయితాడు. నేను ఒక స్వాట్ ఎక్స్‌పర్ట్‌ని. అలాంటి నేను ఈ పనికిమాలిన చెత్త వెధవ చేతిలో ఓడిపోయానా? అని అంటాడనమాట. ఇక లల్లాడేమో విన్నావుగా నేను డ్యూయల్ గెలిచా. సరే ఇప్పుడు అదంతా అయిపోయింది. ఇప్పుడు మెయిన్ కోర్స్ స్టార్ట్ చేద్దామా? అని షవల్ తీసుకొని వాడినైతే చితక్కొడుతుంటాడనమాట. ఇక వాళ్ళ ఫాదరేమో అసలు డ్యూయల్ అయిపోయింది. ఇంకా నువ్వు ఏం చేస్తున్నావు? అని అన్నా సరే లల్లాయిడేమో వినకుండా కొడతానే ఉంటాడు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతది.
ఇక ఆ తర్వాత చాప్టర్ 7 స్టార్టింగ్‌లో అయితే లల్లాయిడ్‌నైతే ఆపుతుంటారనమాట గార్డ్సొచ్చి. "సార్ డీల్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఆపండి" అని అంటే. కానీ లల్లాయిడ్ మాత్రం సరే ఇక ఆపుతా అని వాళ్ళు మళ్ళీ ఇడిచిపెట్టిన తర్వాత మళ్ళీ అయితే వాడిని చితక్కొడతాడనమాట. ఇక ఆ తర్వాత ఇంకో నైట్ ఉండి తన కొంపదీసి తన మైండ్ చెడిపోయిందా అని అంటే జేవియర్ మాత్రం ఏంటి నిజంగానే చెడిపోయిందా? నాకైతే తెలీదు. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే తను కావాలనే తన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్‌ని డ్యామేజ్ చేయాలనే కోరికతోని కావాలనే కొడుతున్నట్టుంది ఆ న్యూమన్‌ని. ఎందుకంటే తన కామ్ ఫేసు అది ఎలా ఉందంటే తను ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసినట్టు ఇదంతా ఇదే జరుగుద్ది అని. ఎలా ఉందంటే సేమ్ తనకిదంతా ఆల్రెడీ తెలిసినట్టు. ఇక తర్వాత కొన్ని రోజుల ముందైతే జేవియర్‌ని లల్లాడైతే ఈ ఆష్‌రాన్ కోర్ టెక్నిక్ నేర్పియమనైతే అడిగింటాడనమాట. లల్లాడుండి నేను నిన్నేమన్నా ఏమన్నా దొంగతనం చేయమన్నానా? ఏమన్నా అడిగానా? నేను జస్ట్ నీకు తెలిసింది నాకు నేర్పియమని చెప్పా గదా! ఎందుకంటే ఆ కోర్ మెథడు మన చుట్టుపక్కలున్న మానాన్ని మనలోకి అబ్జర్వ్ చేసుకునే టెక్నిక్ అది. ఇది జస్ట్ మనకి ఒక మానా మిషన్‌లాగా ఉంటది గదా! జేవియర్ ఉండి ఇలా అంటాడు. మాస్టర్ లల్లాడ్ మీకిదెలా తెలుసు? ఎందుకంటే ఈ టెక్నిక్ నేనింకా ఎవ్వరికీ చెప్పలేదు. ఇదింకా అన్‌ఫినిష్డ్. ఇక ఆ తర్వాత లల్లాడుండి అదా నువ్వు నీ నిద్రలో మాట్లాడతావు ఈ ప్రతిసారి నేను నిన్ను పడుకోబెట్టినప్పుడల్లా అని ఒక ఎమోషన్‌లెస్ ఫేస్ అయితే ఏస్తాడనమాట. ఇక తర్వాత జేవియర్ ఉండి నేనేమన్నా ఇమాజిన్ చేసుకుంటున్నానా లైక్ తన ఏదో మొహం పైన షీల్డ్ పెట్టుకున్నట్టు అబద్ధం చెప్తున్నట్టు మొత్తం. సరే మాస్టర్ కానీ నన్ను క్షమించండి. నేను ఆ టెక్నిక్‌ని మీకింకా నేర్పలేను. ఎందుకంటే ఆ టెక్నిక్ ఇంకా పూర్తి కాలేదు కదూ! అంటే నేను గాని ఒకవేళ దాన్ని ఫినిష్ చేయడానికి నీకు హెల్ప్ చేస్తే నువ్వు నాకు నేర్పిస్తావు కదా! అంటే ఒకవేళ అది గాని పాసిబుల్ అయితే ఖచ్చితంగా. అసలు ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచొచ్చిందని జేవియర్ అనుకుంటాడు. ఇక ఆ తర్వాత లల్లాయుడు ఉండి సరే విను. ఇప్పుడు మానా గురించి మొత్తం గూడా చెప్తాడనమాట. సో, మానా హార్ట్‌లేకి ఈ బయటున్న మానాని ఎలా పంపించాలో అని. ఇక తర్వాత జేవియర్ దాన్నైతే కంప్లీట్ చేస్తాడనమాట. లల్లాయిడ్ చెప్పినట్టుగానే. ఆ తర్వాత లల్లాయిడ్‌కి అది సేమ్ నేర్పిస్తాడు. సో, అలా లల్లాయిడ్ అది మొత్తం గూడా నేర్చుకుంటాడనమాట. ఇక తర్వాత జేవియర్‌కి ఆల్రెడీ తెలుసు. మాస్టర్ లల్లాయిడు తన నాలెడ్జ్‌తోని తనకు ఆల్రెడీ తెలుసు. తను న్యూమన్‌ని బీట్ చేయగలడని. అది పైగా తను ఆల్రెడీ గెలిచేసాడు గూడా. కానీ ఎందుకు? ఎందుకిలా జేస్తున్నాడు? ఇక తర్వాత లల్లాయిడ్ ఫాదరయితే, "లల్లాయిడ్ నేను నీకు ఎన్ని సార్లు జెప్పాలి నువ్వు ఆపవా? నువ్వు కానీ ఇంకా ఒక నైట్ గౌరవాన్ని ఇంకా ఇలా చేస్తావంటే నేను ఏమాత్రం సహించను." అంటే లల్లాయిడ్ ఆపి, "ఏంటి? ఈ నైట్ గౌరవమా? ఒక్కసారి మీ టేబుల్ కింద ఉన్న ఆ లెటర్స్ అన్నీ గూడా ఒక్కసారి చూడండి. దాంతో న్యూమన్ నిజస్వరూపం మీకే తెలుస్తుంది." ఏంటి లెటర్సా? అండి ఆ లెటర్స్ చదివితే ఇక తర్వాత లల్లాయుడు ఉండి ఇలా చెప్తాడు. ఈ లెటర్సు న్యూమన్‌కి అండ్ ఆ అప్పులిచ్చిన వాళ్ళకి. ఇదంతా గూడా మన ఎస్టేట్ గురించి మొత్తం. అదంతా ఒక డీల్. ఇది మొత్తం గూడా మన ఫైనాన్షియల్ అసలు ఏమేమి ఉంది మన స్టేటస్‌లో, మన దగ్గర ఏముంది అదంతా గూడా. పైగా ఏం జేస్తున్నారు మన దగ్గరున్న ఎస్టేట్ డాక్యుమెంట్స్‌ని వాళ్ళు ఫోర్డ్ చేయడానికి గూడా ప్లాన్ జేశారు. అంతా గూడా ఆ లెటర్స్‌లో డిస్కస్ చేశారు. ఇక తర్వాత న్యూమన్ ఏమో నేను దాన్ని గోడ ఎనకాల దాపెట్టా గదా! తనకెలా తెలుసు అంటే, ఇక తర్వాత లల్లాయుడుండి నాకు తెలుసు. ఎందుకంటే జేవియర్ తర్వాత బుక్‌లో వీటినన్నిటిని గూడా కనిపెడతాడు. నేను అది ముందే తెలిసి పుడోంగ్‌ని లాస్ట్ నైటే పంపించి తెప్పిచ్చా ఈ లెటర్స్ అన్నీ. ఇక తర్వాత తనేమో షాక్‌లోకెళ్ళిపోతాడనమాట లల్లాయుడి ఫాదరు. ఎందుకంటే తనను నమ్మిన వ్యక్తి ఇంతరాన మోసం జేస్తాడు అని. తర్వాత లల్లాయుడుండి తను బుక్‌లో చెప్పినట్టే చానా అంటే చానా కైండ్ పర్సన్. మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఉండింటే తన ప్లేస్‌లో ఈ పాటికి వీడి తలకాయ తీసుకురమ్మనేవారు. ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ ఒకటుంది. ఒక కైండ్ లీడర్ మరియు గుడ్ లీడర్ 2 వేరే వేరే. మీరు కానీ వీడితోని ఇప్పుడు ఏం చేయాలో అని ఆలోచిస్తుంటే నేను మీకొక సజెషన్ ఇస్తా. ఇప్పుడు ఇది మనం వీడి తలపైన ఒక మౌస్ పెడదాం. అదేలెండి ఒక ఎలక. సో, ఒకవేళ ఆ మౌస్ వల్ల వీడు కానీ హర్ట్ అయ్యి, ఒకవేళ కదిలాడంటే, మనం వీడిని ఈ ప్రాంతం నుంచి వెలేద్దాం. ఒకవేళ లేకపోతే తనని నైట్ కింద గాకుండా ఒక సోల్జర్ కింద డిమోట్ చేద్దాం. ప్రమోషన్ బదులు డిమోట్ చేద్దాం. దాంతో ఇది తనకి ఒక సెకండ్ ఆపర్చునిటీ ఇద్దాం. తను చేసిన తప్పులన్నీ మళ్ళీ సరిదిద్దుకోవడానికి. మీరేమంటారు? అంటే ఏంటి మౌసా? అందరూ కూడా షాక్ అయితారనమాట. ఏంటి మౌసా? అసలు ఎందుకు మౌసు? అసలు న్యూమన్ ఎప్పుడు గూడా ఒక మౌస్‌తోని ఎలా హర్ట్ అయితాడాయన? అసలు ఏమనుకుంటున్నారు? తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా నేనసలు తను ఏం జేస్తున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు. మేబీ ఇది తనకి మళ్ళీ సెకండ్ ఆపర్చునిటీ ఇయ్యడానికేమో. అయినా చూస్తూ ఉంటే సర్లే ఏదో ఒక టెస్ట్ ఇద్దాం. సరే అని
అందరూ కూడా ఒప్పుకుంటారనమాట. నువ్వు చెప్పినట్టే చెయ్యి లల్లాడ్ అని. న్యూమన్ మీకేమన్నా అబ్జెక్షనా అంటే, "అహా! లేదు లేదు మీ దయతో నేను కృషించిపోతున్నా." అంటే వెంటనే లల్లాయుడుండి, "ఏంటి దయనా? నువ్వు కానీ ఆల్రెడీ తప్పు చేసిన వాళ్ళకి దయ చూపిచ్చి వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇచ్చావంటే వాళ్ళ హృదయం మారి మళ్ళీ వాళ్ళేమన్నా వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దుకుంటారనుకుంటున్నావా? అస్సలు కాదు. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఏంటి వీడింత సాఫ్టా? వాళ్ళింకా ఎక్కువ కన్నింగ్‌గా, ఇంకా దారుణంగా మారి మిమ్మల్ని తొక్కేయడానికే చూస్తారు" అని చెప్తాడనమాట లల్లాయుడు. తర్వాత న్యూమన్ ఏమో, "నువ్వు దీన్ని రిగ్రెట్ అయితావు బ్యారన్ ఫ్రంటియరా. నిన్ను, నీ కొడుకుని నేను ఏదో ఒక రోజు ఖచ్చితంగా చంపేస్తా" అని అనుకుంటాడనమాట న్యూమన్. లల్లాయుడేమో, "ఆ! ఓహ్! చూస్తూ ఉంటే ఇదే మీ ఆఖరిసారి స్మైల్ చేయడం. ఏంటి అసలు ఏంటి దానర్థం? నువ్వేమనుకుంటున్నావు? పుడింగ్ అయితే ఆల్రెడీ మనోడి షోల్డర్ పైనయితే ఉంటది. దానికి ఆ రెడ్ సన్‌ఫ్లవర్ సీడ్ అయితే ఇస్తాడు. వెంటనే గాల్లోకైతే ఏస్తాడనమాట. దాన్ని గాల్లోకేసి లల్లాడైతే ఇలా అంటాడు, "ఒకరిని క్షమించడానికి బెస్ట్ వే ఏంటో తెలుసా? అసలు క్షమాపణే లేకపోవడం" అని తనైతే పారిపోతాడు. పుడింగ్ ఏమో గాల్లోనే పెద్దగా అయితే అయిపోతుందనమాట. అందరూ కూడా చూసి షాక్ అయితారు. న్యూమన్ కూడా అసలు ఏంట్రా అది అనుకునే లోపే పుడింగ్ అయితే వాడి పైనైతే పడుతుందనమాట. సరే చూస్తూ ఉంటే ఆయన హర్ట్ అయినట్టున్నాడు. ఇప్పుడు వెలివేయండి. అండ్ దీంతో ఈ ల్యాండ్‌కు పట్టిన దరిద్రం ఒకటి పోయింది అని లల్లాడైతే అంటాడు. ఇంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 8 స్టార్టింగ్‌లో అయితే పుడ్డింగ్ అయితే టౌన్ మొత్తం ఒక గుంతలాగైతే తవ్వుకుంటూ పోతుంది. అప్పుడు జేవియర్ ఉండి లల్లాయిడ్‌ని ఇలా అడుగుతాడు, ఇంతకీ పుడ్డింగ్ ఏం చేస్తుంది అంటే, అది రోడ్డు కోసం ఒక దారిని తయారు చేస్తుంది. ఒకప్పుడు కనీసం ఒక ఇటుక కూడా ఎత్తలేని సోల్జర్సు ఇప్పుడు కరెక్ట్ ఒక ప్రాపర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ లాగా కనపడుతున్నారు. సో ఇప్పటి నుంచి పని మొదలైద్ది. ఒకప్పుడు ఏన్షియంట్ సిటీ అయిన రోమ్ అనేది ఉండేది. అక్కడ మంచి రోడ్లయితే ఉండేవి. అప్పుడు వాళ్ళు అపియన్ వే అనే ఒక మెథడ్‌తోని మంచి మంచి రోడ్లనైతే క్రియేట్ చేశారు. నేనిప్పుడు దాన్ని వాడుకుంటా. దాన్ని వాడుకొని మేనర్ నుంచి ఈస్టర్న్ మౌంటైన్ దాకా నేను దీన్నైతే చేయబోతున్నా. ఎందుకు రోడ్ అని అడిగితే, నువ్వు జస్ట్ ఆగు, చూడు. ఇది మన ల్యాండ్‌ని మ్యాప్‌లో పెట్టబోతుందని లల్లాడ్ అంటే, అప్పుడు జేవియర్ ఉండి ఇలా అడుగుతాడు, మాస్టర్ లల్లాయిడ్ మీరిదంతా ఈ నాలెడ్జ్ అంతా మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు సడన్‌గా ఒక హీటింగ్ సిస్టమ్‌ని ఎవ్వరు వినని దాన్ని వెంటనే కట్టగలిగారు. పైగా ఒక హై లెవెల్ క్రియేచర్‌ని సమ్మన్ చేశారు. మీరు నిజంగా మాస్టర్ లల్లాయిడేనా? ఇక వెంటనే సిస్టమ్ అయితే అలర్ట్ ఇస్తది. జావియర్‌కి నీ పైన అనుమానం వచ్చింది అని. ఇక వెంటనే లల్లాయిడ్ ఉండి ఇలా అనుకుంటాడు, నేను బుక్‌లో చదివిన దాని ప్రకారం తన క్యారెక్టర్ ఒకవేళ తను కానీ వేరే ఒక అతను తన లార్డ్ కొడుకు బాడీని ఇలా దొంగలించాడని తెలిస్తే తను ఖచ్చితంగా నా తలైతే నరికేస్తాడు. కానీ ఇప్పుడు దాని గురించి అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు ఇలాంటి టైం అప్పుడే ఒక మంచి స్కిల్ అయితే ఉంది. ఇక వెంటనే లల్లాయిడ్ ఉండి ఇలా అంటాడు, ఎవరు నన్ను చూడనప్పుడు నేను చదివా, నేను అలా చేయకూడదా? ఇక వెంటనే తన స్పెషల్ స్కిల్ అయితే యాక్టివేట్ అయితే అవుద్దనమాట. అదేలేండి, ఎవ్వరి మాట వినకుండా తనంతకు తానే లైక్ వేరే వాళ్ళ మాటల్ని టాపిక్‌ని వెంటనే చేంజ్ చేయగలడు. ఇక వెంటనే జేవియర్ ఏది చెప్పినా సరే తనకైతే వెరైటీగా ఆన్సర్స్ అయితే ఇస్తుంటాడు. మొత్తానికి జేవియర్‌ని అయితే కన్‌ఫ్యూజ్ చేసి టాపిక్‌ని అయితే మార్చేస్తాడనమాట. వెంటనే ఇలా అంటాడు, ఏంటి నువ్వైతే జీనియస్ కావచ్చు కానీ నేను జీనియస్ కాలేనా? నాకు సమనింగ్ మ్యాజిక్ అనేది గిఫ్ట్ లాగా వచ్చింది పుట్టినప్పటి నుంచి. అయితే ఏంటిప్పుడు? సరే ఇక నీకు ఏం చెప్పడానికి లేకుంటే నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోతాడనమాట. సో ఇది తన స్కిల్ అయితే వర్కౌట్ అయితే అవుతుంది. ఇక వెంటనే లల్లాయిడ్ ఉండి నైట్ బేరన్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది నేను వెళ్ళిన తర్వాత రోడ్ని మీరే చూసుకోవాలి అని చెప్తాడనమాట. ఇక వెంటనే జేవియర్ ఉండి, నేను కూడా మీతో వస్తా, ఎందుకంటే నా జాబ్ మీతో ఉండడం, మిమ్మల్ని కాపాడడమే. ఇక లల్లాయిడ్ ఉండి, అఫ్కోర్స్ నువ్వు నాతో వస్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నామంటే చాలా దూరం. ఎందుకంటే నేను మన నుంచి దోచుకున్న డబ్బుని తిరిగి తీసుకురావడానికి వెళ్తున్నా. తర్వాత ఒక స్మాల్ టౌన్ అయిన లుడేనియా దగ్గర ఒక ఇంట్లో అయితే ఒకడు టేబుల్ పైన కొడుతూ, నేను అసలు అంత డబ్బుని కోల్పోయానని నమ్మలేకపోతున్నా, వాళ్ళు ఏదో ట్రిక్ యూస్ చేశారు. అతనే రియల్ ఎస్టేట్ కాన్వెంట్ టవర్స్ అనమాట. అదేలేండి, మీకు లాస్ట్ టైం చెప్పా కదా, న్యూమన్ అయితే ఒక ట్రేడ్ వాళ్ళకి వీళ్ళ లల్లాయిడ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అమ్మేస్తూ ఉంటాడు. వాడే ఈ రియల్ ఎస్టేట్ వాడనమాట. సో న్యూమన్ అట్ట దొరికిపోయిన తర్వాత వీడికి న్యూమన్ పైన పెట్టిన డబ్బులు మొత్తం కోల్పోయాడు కదా. ఇక తర్వాత వీని గార్డ్ అయితే ఇలా అంటాడు, ఇదంతా కూడా గ్యాంబ్లింగ్ లాగలే, అయినా నువ్వు దాంతోనే కదా ఇంత సంపాదించావు, సో అందుకే పోయింది.
సరే ఇంకా తర్వాత నువ్వు కానీ నిన్ను కాపాడడానికి నాకు డబ్బు లేకపోతే నేను వెళ్ళిపోతున్నా అని వాడు చెప్తే, నా దగ్గర ఇంకా నీకోసం డబ్బులు ఉన్నాయి, ప్లీజ్ నువ్వు వెళ్ళిపోకు అని చెప్తాడనమాట. నేనిప్పుడు వేరే దారి నుంచి ఎలాగైనా సరే నేను డబ్బులు తెచ్చుకోవాలా, ఫస్ట్ అయితే ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా నేను ఎక్కడైనా దాపెట్టుకోవాలా అని వాడు చెప్తూ ఉంటే, ఓ నువ్వు నా గురించే మాట్లాడుతున్నావా? ఇక డోర్ని తన్ని లల్లాడైతే వస్తాడనమాట. ఎవరు నువ్వు అంటే, చూస్తూ ఉంటే నీకు తెలియనట్టుంది నేను ఎవరో, నేనే లల్లాయిడ్ ఫ్రంటేరియా, చూస్తూ ఉంటే ఇప్పుడు గుర్తుకొచ్చిందా అనగానే వాడైతే షాక్ అవుతాడనమాట. ఇక వెంటనే గార్డుని నేను తనని చంపానా అంటే, లేదు పారిపోదాం అని వాళ్ళు కిటికీ నుంచి అయితే పారిపోతూ ఉంటారు. వెంటనే అక్కడ జేవియర్ అయితే ఉంటాడనమాట తన స్వాడ్తోని. ఇక జేవియర్ ఉండి గార్డ్తో ఇలా అంటాడు, తనని ఇక్కడ ఇడ్చేసి ఏమి తెలియనట్టు మరసంగా వెళ్ళిపో, నువ్వు కానీ ఒకవేళ ఒప్పుకోకపోతే నాకు వేరే దారి లేదు నీతో ఫైట్ చేయడం తప్ప. జేవియర్ అంటాడు. జేవియర్ ఇలా అనుకుంటాడు, సేమ్ మాస్టర్ లల్లాయిడ్ చెప్పినట్టే, ఎందుకంటే వాళ్ళు ఇట్లా విండో వెనకాల నుంచి పారిపోతారు, అందుకే అక్కడ ఉండమన్నారు నన్ను. ఇక వాడేమో బాడీ గార్డ్ ఏమో ఇలా అంటాడు, నువ్వు చాలా యంగ్, నీకు కనీసం స్వాడ్ నెట్ట పట్టుకోవాలన్నా తెలుసా అని వాడొక మ్యాజిక్ని అయితే యూజ్ చేయబోతాడు. వెంటనే లల్లాయిడ్ ఉండి కిటికీలోంచి చూస్తే ఇలా అంటాడు, జేవియరు తన మాస్టర్ బ్యారన్ చనిపోయిన తర్వాత రివెంజ్ లాగా పెట్టుకొని క్యానమాన్ ఎక్కడున్నాడో తెలుసుకొని ఆ తర్వాత క్యానమాన్ బాడీ గార్డ్తో ఫైట్ చేస్తాడు. ఎందుకంటే జేవియరు ఫస్ట్ టైం ఒక డార్క్ ఎన్హాన్సర్తోని ఫైట్ చేస్తాడు. తర్వాత తను ఆ గ్రావిటేషనల్ మ్యాజిక్తోని అగెనిస్ట్గా ఫైట్ చేయలేక చాలా స్ట్రగుల్ అవుతాడు. ఐ మీన్ నవల్లో అదంతా, కానీ ఇక్కడ అలా కాదు. ఇక తర్వాత ఆ బాడీ గార్డ్ గాడేమో ఆ స్కిల్ని జేవియర్ పైన వదులుతాడు. జేవియర్ దాన్ని 2 ముక్కలుగా కట్ చేసినా అది జేవియర్ చుట్టూ అయితే ఉంటుందన్నమాట. వాడేమో చూసుకోవాలి కదా ఇప్పుడు చచ్చిపో అని ఆ మ్యాజిక్ని అయితే యూజ్ చేస్తాడు. ఇక లల్లాడేమో ఇలా అంటాడు, బుక్లో జేవియర్ వాడితో ఫైట్ చేసినప్పుడు తను జస్ట్ ఒక యావరేజ్ హై లెవెల్ స్వాడ్ ఎక్స్పర్ట్, కానీ ఇప్పుడు జేవియర్ ట్రిపుల్ సర్కిల్ మానహాట్ ఉంది. వెంటనే జేవియర్ ఉండి దాన్ని అయితే కట్ చేసేస్తాడు. కట్ చేసి ఏంటది, అదేమన్నా ఒకరి బరువుని పెంచే ఒక మ్యాజిక్కా అని చెప్తాడనమాట. వాడిక భయపడి మన కాంట్రాక్ట్ ఇక లేదు అని వాడైతే పారిపోతాడనమాట. ఇక వెంటనే జేవియర్ ఉండి, నీకు తెలుసా నువ్వు ఒక నోబల్ ఫ్యామిలీకి ఫ్రాడ్ చేసి ఎంత క్రైమ్ చేసావో అని వాడు పడిపోతూ ఉంటే, జేవియర్ ఉండి నేను ఇప్పుడు నీ కాళ్ళు నరికేస్తా, నువ్వు కోర్ట్ రూమ్లోకి పాక్కుంటూ రావాలి అని వాడిని కాళ్ళు నరకపోతే, వెంటనే లల్లాయిడ్ ఉండి, ఆగు జేవియర్, నువ్వు కంట్రోల్లో లేవు జేవియర్, ఒకవేళ తను కానీ కోర్టుకి వెళ్తే వాళ్ళు తన తల తీసేస్తారు. ఇక జేవియర్ ఉండి షాక్ అవుతాడనమాట, ఏంటి వీడు ఇంకొకరి మనిషి పైన జాలి చూపిస్తున్నాడా. అంతటితో చాప్టర్ అయితే అయిపోతుందన్నమాట. ఇక తర్వాత వాడిని అయితే కట్టేస్తారనమాట. కట్టేసి లల్లాయిడ్ ఉండి ఇలా అంటాడు, చూడు ఇక్కడ భయపడాల్సిన పనేం లేదు, అందరికీ ఆశ మామూలే. సో నాకు అర్థమైంది ఎందుకు నువ్వు ఇంతరానా ఇలా చేశావో. ప్రజల్ని చంపడం మామూలుగా అనుకుంటే మనలా మరి కొద్దిగా హార్ష్గా ఉంది కదూ అంటే, వాడేమో అయితే మీరు నన్ను క్షమిస్తారా అంటే, నేను నిన్ను కోర్టుకైతే తీసుకెళ్ళను, నాకు తెలుసు నువ్వు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు కాబట్టి ఇది నువ్వు బ్యారన్ నుంచి తీసుకున్న డబ్బులు మొత్తం మాకు ఇచ్చేస్తావు కదూ. అఫ్కోర్స్ అది ఖచ్చితంగా మీరు కానీ నన్ను క్షమిస్తే నేను అవన్నీ కూడా ఖచ్చితంగా ఇచ్చేస్తా. లల్లాడుండి, అది నువ్వు ఎలాగైనా సరే ఇచ్చేదే కదా, మనం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. తర్వాత లల్లాడుండి, నీకు ఇంకా ఏమన్నా చేయాలని ఉందా నిన్ను క్షమించాలంటే, మీరు ఏం చెప్తే అది చేస్తా, సింపుల్, ఇక్కడున్న కాంట్రాక్ట్ పైన సైన్ పెట్టు అంతే అయిపోద్ది. అసలు ఏం కాంట్రాక్ట్ అది అంటే, అది జస్ట్ ఒక ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్. అఫ్కోర్స్ మీ శాలరీ కూడా పే చేస్తాను నీకు, కాకపోతే నీ శాలరీలో 80% మాకే రీపేమెంట్ కింద వస్తుంది, ఎందుకంటే నువ్వు మమ్మల్ని మోసం చేసావు కాబట్టి. జస్ట్ ఒక 520 ఏళ్ళ తర్వాత నీ అప్పు మొత్తం తీరిపోద్ది. వాడేమో షాక్ అవుతాడనమాట. జేవియర్ కూడా నాకు తెలుసు తిను ఖచ్చితంగా తనని క్షమిస్తాడని నేను అనుకోలేదు. తర్వాత లల్లాడుండి, మనకి డబ్బులు ఇవ్వాల్సినవని నేను చంపాలనుకుంటున్నావు, నేను అసలు అలాంటిది ఎప్పుడు కూడా వేస్ట్ కింద పోనివ్వను, నేను వాడి లైఫ్ మొత్తం వాడిని మొత్తం కూడా పీల్చి పిప్పి చేస్తా. ఇక వాడేమో, నేను అసలు ఇంత దరిద్రమైన కాంటాక్ట్ ఎప్పుడు చూడలేదు. అవునా, అయితే నేను నిన్ను ఫోర్స్ చేయను నువ్వు సైన్ చేయాలని, సరే పద కోర్టుకి వెళ్దాం అంటే వాడేమో ఏడ్చుకుంటూ కాంట్రాక్ట్ పైన సైన్ అయితే పెడతాడనమాట. సో ఈ రోజుకైతే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. సో టాటా బాయ్ బాయ్. తర్వాత సోలో లెవెలింగ్ వస్తుంది, సోలో లెవెలింగ్ తర్వాత మళ్ళీ ఎస్టేట్ డెవలపర్స్ వస్తుంది అనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎస్టేట్ డెవలపర్స్ వచ్చిందంటే రేపు సోలో లెవెలింగ్ వస్తుంది, దాని తర్వాత ఒకరోజు గ్యాప్ తర్వాత మళ్ళీ ఎస్టేట్ డెవలపర్స్ వస్తుంది. సో ఇది కొద్దిగా జిగ్లింగ్గా ఉండొచ్చు, బట్ ట్రస్ట్ మీ, నాకు మీకు ఇదే ఎఫిషియెంట్ వే చేయడంలో.
సో దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ సపోర్ట్ని అయితే చూపియండి అబ్బా. నేను ఎంత తక్కువ వ్యూస్ వచ్చినా సరే ఇలాగే చేస్తూ ముందుకైతే వెళ్ళిపోతుంటా, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి. సో మీరు కామెంట్ అండ్ అలాగే లైక్స్ చేస్తేనే నాకు తెలుసుద్ది ఎంతమందికి ఇంకా దీన్ని సిరీస్ని కంటిన్యూ చేయాలో లేదో అని. సో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ నో.